Hey guys, welcome to the new vlog and today is Sunday. ఇప్పుడే మంచిగా పడుకొని లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి స్కిన్ కేర్ చేసుకొని హెయిర్ కేర్ చేసుకొని నీట్గా రెడీ అయ్యాను అనమాట. అండ్ ట్రస్ట్ మీ, స్కిన్ కేర్ ఇట్ విల్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ థెరపీ. ఒకసారి మనకు అలవాటు అయ్యి ఫాలో అయ్యాక స్కిన్ కేర్ కానీ గ్రూమింగ్ కానీ చాలా అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఎస్పెషల్లీ నాకు ఎంత అలవాటు అయిపోయిందంటే వెన్ ఐ డూ దట్ ఐ ఫీల్ సో గుడ్, ఐ ఫీల్ సో ఫ్రెష్ అండ్ సో పీస్ఫుల్. అండ్ మంచిగా టుడే సండే కాబట్టి ఫుల్గా రిలాక్స్ అయిపోయాను. మార్నింగ్ పేషెంట్స్ని అందరినీ చూసుకొని క్లినిక్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చి తినేసి పడుకొని లేచి ఫుల్ రిలాక్స్ అనమాట. అండ్ ఇప్పుడు లేచి మంచిగా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనిపించి వ్లాగ్ చేస్తున్నాను. బికాస్ ఐ హ్యావ్ సంథింగ్ టు షో యూ. ఐ బాట్ సమ్ న్యూ పేర్ ఆఫ్ షూస్. భయ్యా ఎందుకు భయ్యా అన్నిసార్లు షూ కొంటావు అంటే అంతే, ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. నాకు అవంటే పిచ్చి. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అంటే వదులుకోలేని అలవాట్లు అన్నమాట. బట్ యా, దోస్ హ్యాబిట్స్ ఆర్ గుడ్. దానివల్ల మనకి లాస్ ఏం కాదు. సో ఐఎమ్ ఫైన్ విత్ దట్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పటి వరకు నేను కొన్న నా షూ కలెక్షన్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ షూస్ అనమాట. ఇట్ లుక్స్ లైక్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఐ మీన్ నేను ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టింది అది అలా కనిపించింది. ఇప్పుడు లైవ్లో కూడా అలాగే ఉంటుంది అని ఆశిస్తున్నాను. సో లెట్ us అన్బాక్స్ దట్. నేను అస్సలు ఇంకా వెయిట్ చేయలేను మీకోసం. మీ ముందు లైవ్గా అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తాను. బట్ ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. సో లెట్ us అన్బాక్స్ దెమ్. షూస్ ఆర్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ HK లండన్ అనమాట. ఇది రీసెంట్గా వచ్చిన బ్రాండ్. అండ్ దీస్ షూస్ ఆర్ స్పెషల్లీ స్టైల్డ్ అండ్ క్రాఫ్టెడ్ ఇన్ ఇంగ్లాండ్ అంట. సో చూద్దాం హౌ ఇట్ ఫీల్స్. ఎందుకంటే లైక్ నిజంగా నేను ఆన్లైన్లో చూసినప్పుడైతే మాత్రం నాకు పిచ్ అయిపోయిన ఆ డిజైన్ కానీ ఆ ఫినిష్ కానీ ఆ టెక్స్చర్స్ కానీ చూసి. ఇప్పుడు ఓపెన్ చేసాక కూడా అలాగే ఉంటుందని ఆశిద్దాం. So yeah, these are the shoes that I bought. You can see boots anamata, brown leather boots. Oh my god, exact ga నేను ఆన్లైన్లో చూసినట్టే ఉంది. they look amazing. Just have a look at them. సోల్ క్వశ్చనింగ్ కూడా బాగుంది. స్పెషల్లీ యూ కెన్ సీ, చూడండి ఈ డిజైన్ ఏదైతే ఉందో నాకు ఈ షూ మీద డిజైన్ చాలా అంటే చాలా నచ్చేసింది. సో ఐ ఆర్డర్ దీస్ బూట్స్. అండ్ బేసికల్లీ నా దగ్గర బ్రౌన్ బూట్స్ లేవు. చెల్సీ బూట్స్ ఉన్నాయి, బట్ ఇలాంటి లేసప్ వచ్చిన బూట్స్ లేవు. దట్టు ఇంత మంచిగా లైక్ దీని ప్రింట్ ఏదో అంటారు, అబ్బా ఐ ఫర్గాట్ ద నేమ్. స్పెషల్లీ ఇలాగా ఈ టెక్స్చర్ ఈ డిజైన్ వచ్చిన అయితే నా దగ్గర అసలు లేవన్నమాట ఇప్పటివరకు బూట్స్ ఎప్పుడు. సో ఐ బాట్ దీస్ బూట్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ లైక్ దీన్ని మనం క్యాజువల్స్తో వేయచ్చు, ఫార్మల్స్తో వేయచ్చు, కంప్లీట్గా నచ్చినట్టు స్టైలప్ చేయొచ్చు ఈ బూట్స్ తోటి. సో మెయిన్గా అందుకోసం ఈ బూట్స్ తీసుకోవడం అయితే జరిగింది. సో యా, దీస్ ఆర్ ద బూట్స్ దట్ ఐ బాట్. ఎలా ఉన్నాయి? బాగుంటాయి. ఇమీడియట్లీ ఇప్పుడే ఒక లైక్ వేసుకోండి. షూస్ కానీ మీకు నచ్చినట్టయితే ఇమీడియట్లీ ఫస్ట్ లైక్ వేసి దెన్ కంటిన్యూ ద వీడియో. ఐ కాంట్ వెయిట్ టు స్టైల్ దెమ్. యాక్చువల్లీ వేసేస్తాను మ్యాక్సిమం ఈ వీక్లోనే. మంచిగా ఇది వేసి మంచి ఫోటోషూట్స్ దిగి ఫొటోస్ అయ్యి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. సో మేక్ షూర్ యూ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్. ఇట్ ఈస్ @Ravinder_Rage. అండ్ ఇప్పుడు వీ హ్యావ్ వన్ మోర్ పేర్ ఆఫ్ షూస్. అవి కూడా ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం లేట్ చేయకన్నా. అండ్ బై ద వే, దీస్ ఆర్ హై యాంకిల్ స్నీకర్స్ అనమాట. స్పెషల్లీ నేను వీటిని అయితే జిమ్ కోసం అండ్ మంచి క్యాజువల్ అవుట్ఫిట్స్ కోసం తీసుకున్నాను అనమాట. సో దీస్ ఆర్ ఫ్రమ్ ద బ్రాండ్ రెడ్ టేప్. యూ కెన్ సీ మంచిగా బాక్సింగ్ కొత్తగా ఉంది. నేను ఫస్ట్ టైం రెడ్ టేప్ ఈ బాక్సింగ్ చూడడం. సో లెట్ us అన్బాక్స్ దెమ్. అండ్ ఇవి కూడా చూడడానికి చాలా చాలా బాగున్నాయి. ట్రస్ట్ మీ. ఓ మై గాడ్, బాగున్నాయి కదా? చాలా 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 బాగున్నాయి. కంప్లీట్గా హై యాంకిల్ వైట్ స్నీకర్స్ వచ్చింది. అండ్ మంచిగా రెడ్ టేప్ బ్రాండింగ్ అసెంబ్లీ ఇది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే 1996 అని వచ్చింది. ఐ థింక్ రెడ్ టేప్ స్టార్ట్ చేసింది 1996 అనుకుంటా. సో యా, దీస్ ఆర్ ద షూస్. చూడండి బాగున్నాయి. దే లుక్ సో కూల్. అండ్
దే ఆల్సో గో విత్ ఆల్ ద అవుట్ఫిట్స్. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ విత్ దీస్ స్నీకర్స్. అండ్ యా, జిమ్కి కూడా బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. మంచిగా లెగ్ వర్కౌట్స్ అవి చేస్తున్నప్పుడు దీస్ చూడండి కంప్లీట్గా కింద ఫ్లాట్ సోల్ వచ్చింది కదా. సో దిస్ ఈస్ గుడ్ ఫర్ లెగ్ వర్కౌట్స్ అండ్ ఆల్. సో అందుకోసం ఈ షూస్ అయితే తీసుకున్నాను. సో యా, దీస్ ఆర్ ద సెకండ్ పేర్ ఆఫ్ షూస్. సి, షూస్ gives me the big wide smile on my face. So yeah, we are done with the sneakers unboxing. And మీకు కావాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్, తీసుకోండి. సైజులు లేకపోతే మాత్రం నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే సైజులు ఈ మధ్య చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. స్పెషల్లీ ఇలాగ మంచి కలెక్షన్ ఉన్నవి అయితే తక్కువ అయిపోతున్నాయి అనమాట ఆన్లైన్లో. బట్ యా, వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్, నచ్చితే తీసుకోండి. ఇప్పుడు నేను మంచిగా నెట్ఫ్లిక్స్ చూసి స్లీప్ వేస్తాను. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద మార్నింగ్. ఓకే, హే గైస్, గుడ్ మార్నింగ్. టుడే ఈజ్ మండే. సో మనకి జిమ్ హాలిడే అనమాట. అండ్ యూ కెన్ సీ హియర్ వీ హ్యావ్ మై కార్ క్రెటా అండ్ ఏ హుండై శాంటా ఫీ. అండ్ ఇఫ్ ఆల్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఒక స్టోరీ పెట్టాను దట్ ఐ వాంట్ బై ఏ కార్ అండ్ 5 lakhs అని చెప్పి. బై ఆల్రెడీ ఇంట్లో కార్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు అంటే యూ కెన్ సీ వీ హ్యావ్ ఏ ఎంజీ హెక్టర్ హియర్. అండ్ దాని డ్రైవర్ ఎవరో మీకు చూపిస్తాను. కొంచెం కొత్త డ్రైవర్ అనమాట, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెల్లి చాలా కష్టపడి డ్రైవింగ్ నేర్చుకుంటుంది. ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకుంటే మమ్మీ కొత్త కారు కొంటాను అన్నారు. దానికి కొత్త కారు కాదు, ఐ మీన్ దానికి ఒక సొంతగా దానికోసం ఒక కారు కొంటాను అన్నారు. సో అందుకే నాకు కష్టపడి బాబాయ్ డ్రైవింగ్ నేర్చుకుంటుంది అనమాట డైలీ. సో ఇప్పుడు దీని డ్రైవింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి మనం కూర్చొని టెస్ట్ చేద్దాం. ఏంటో 2 చేతులతో గేదేస్తున్నావు. ఫస్ట్ టైం అలాగే గేదెలు మార్చాలి. ఒకే గేదెలో వెళ్ళిపోతే ఫ్యూయల్ తాగేస్తుంది. ఎప్పుడైనా హయ్యర్ గేర్స్లో వెళ్ళాలి, అప్పుడు ఫ్యూయల్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకో ఫస్ట్. పక్కలు చాపడం నిజమే, నీ డ్రైవింగ్ పక్క సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ మన ఇంటి దగ్గర లేఅవుట్ ఉంటుంది కదా. ఏంటి ఎగరేసి వస్తున్నావు స్పీడ్ బ్రేకర్ దగ్గర? మన లేఅవుట్లో అలాగా ఖాళీగా ఉంటాయి రోడ్స్. సో ఇక్కడే డ్రైవింగ్ నేర్చుకుంటుంది అనమాట చెల్లి. అవుడియా? ఇప్పుడు మేము ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కాం, అందుకే అంత. ఇప్పుడు ఇంకోటి ఎక్కం. ఏంది స్మెల్కి ఎక్కించింది కదా ఎగరేసి వస్తున్నావు? గైస్ బేసికల్లీ ఈ ఔడీ మర్సిడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, సెకండ్స్లో చాలా తక్కువకి వచ్చేస్తాయి. కొనియొచ్చు, పెద్ద మ్యాటరే కాదు. ఒక 5 lakhs 10 lakhs పెట్టుకుంటే మంచి ప్రియోండ్ కాదు, లగ్జరీ కాదు వచ్చేస్తుంది. బట్ నాకు క్లినిక్ ఉంది, దాంట్లో పేషెంట్లు ఉన్నారు, నేను పేషెంట్ అవ్వకూడదు. బట్ ఏంటంటే వాటిని మెయింటైన్ చేయడం, ఐ మీన్ మెయింటైన్ చేసే కేపబిలిటీ ఉంటే మంచిగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాటి సర్వీసింగ్కి 1 లక్ష అవుతుంది. సో సర్వీసింగ్కి 1 లక్ష పెట్టుకునే కేపబిలిటీ ఉందనుకుంటే అలాంటి లగ్జరీలు కంప్లీట్గా ఆలోచించుకొని కొనేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద గుడ్ న్యూస్ అనమాట. చెల్లి కోసం ఇంట్లోకి ఇంకో కారు రాబోతుంది. బట్ ఏ కారు కొంటాం ఏంటో అనేది అసలు నో ఐడియా. నాకైతే అసలు కంప్లీట్లీ ఆ డెసిషన్ మమ్మీకి చెల్లికి వదిలేస్తున్నాను. వాళ్ళు చెప్తే నేను దాన్ని బట్టి నెక్స్ట్ అయ్యేది. బట్ ఇంట్లో అయితే ఇంకొక కొత్త కారు వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నాకు ఒక చిన్న కోరిక ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం కదా, ఇంట్లో ఒక 4 కార్కి గెరాజ్ అనేది నేను ప్లాన్ చేశాను ఇల్లు కట్టించినప్పుడు. ఆ 4 కార్స్ గెరాజ్ అలా ఫిల్ అయిపోతాయి ఒక 4 కార్లతోటి. నాకు ద హ్యాపీనెస్. దానివల్ల ఏమొస్తుంది అని అడగండి, నాకు అంతే పిచ్చి, కార్లు అంటే పిచ్చి. సో అవి డ్రైవ్ చేసినా నేను చేయకపోయినా నేను నిన్న వాడేది ఒకటే అనుకోండి. బట్ స్టిల్ కళ్ళ ముందు అవన్నీ ఉంటే ఐ ఫీల్ హ్యాపీ. సో మన ఇంట్లో ఒక కొత్త కార్ వస్తుంది సూన్, ఎక్స్పెక్టింగ్ అనుకున్నట్టయితే. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో, సింపుల్ వ్లాగ్. అండ్ నేను అన్బాక్సింగ్ చేసిన షూస్కి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ హోలీ వస్తుంది. ఈ హోలీకి
మీరు ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే, స్పెషల్లీ అబ్బాయిలకి గ్రూమింగ్ కిట్ ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే ఈ కిట్ ఉంది కదా, విఐ జాన్ లగ్జరీ 4-in-1 మెన్స్ గ్రూమింగ్ కిట్ ఇవ్వండి. ఎందుకంటే ఇది మంచిగా మెన్స్కి బాగుంటుంది. స్పెషల్లీ హోలీ ఒకేషన్స్లో కొంతమంది గిఫ్టింగ్ చేస్తారో వాళ్ళకి ఐ సజెస్ట్ యూ దిస్ గిఫ్ట్. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye bye.